అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం వాసన నరసింహంలో ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇది 1329వ కార్యక్రమం. గత 25 సంవత్సరాలుగా నిరాటకంగా ఈ హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి వారం నిర్వహిస్తున్నాం. ప్రముఖులైన వైద్యులు వచ్చి వారి రంగాలు చెందిన విషయాలపై ఇక్కడ ముచ్చరించడం ఉంటుంది. ఈ రోజున ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం ఫణిరాజ్ కుమార్ గారు క్యాన్సరు, ఆ వ్యాధి వచ్చి అపోహలు వాస్తవాలు, క్యాన్సర్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్, అంటే క్యాన్సర్ గురించి అనేకరమైనటువంటి అపోహలు ఉన్నాయండి. క్యాన్సర్ అంటే లైఫ్ క్యాన్సిల్ అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి క్యాన్సర్ అయిపోయి చచ్చిపోతాం అనుకుంటారు. అది యాక్చువల్గా ఎన్నో క్యాన్సర్ వ్యాధులు, రకరకాల క్యాన్సర్ వ్యాధులు ఉన్నాయి. ప్రాథమిక దశలన్నీ మనం గుర్తించినట్లయితే, దానికి చికిత్స పొందినట్లయితే 100 పాళ్ళు మనకి దానికి ఉపశాంతి వచ్చేస్తుంది. ఇంక మన అదే అలాగే రకరకాల రాంగ్ నోషన్స్ ఉన్నాయి. క్యాన్సర్కి ఏదో ఆయుర్వేదంలో మంచి మందు ఉంది, లేదు హోమియోపతిలో మందు అని చెప్పేసి ఆ మందులు వాడుకుంటూ ఈ క్యాన్సర్ ఏమో క్యాన్సర్ కరెంట్ పెడతారు, ఇంకో పెడతారు, చాలా బాధలు అనుకుంటూ వాటికి పోయే మనుషులు కూడా కొంతమంది ఉన్నారు. ఒకటే చెబుతున్నాను, ప్రపంచంలో ఏదైనా సరైన వైద్యం ఉందంటే మోడర్న్ మెడిసిన్, అదే అలోపతి వైద్యం, దాన్ని ఇంగ్లీష్ వైద్యం అంటారు. అందులోనే ఉంది, కానీ తక్కిన ఏ వైద్యంలోనూ లేదు. అది గుర్తుంచుకోండి. మూలిక వైద్యాలు, ఆయుర్వేద వైద్యాలు, హోమియోపతులు, సిద్ధ, యునాని ఏ వాటిలో లేదు. ఖచ్చితంగా చెబుతాను నేను. దాన్ని నమ్ముకోకండి, ప్రాణాలు తెచ్చుకోకండి, మొదలుపెట్టుకోకండి. వ్యాధి ముందు దశలోనే గుర్తించండి. మరి ఇలాంటి అపోహలు, ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. దాని గురించి ఇవాళ డాక్టర్ ఎం ఫణిరాజ్ కుమార్ గారు మనకు చెప్తారు. అలాగే ఈ కార్యక్రమం ఫేస్బుక్లో లైవ్ వస్తుంది. ఎవ్రీ వీక్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఈ కార్యక్రమం చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మరి ఫేస్బుక్లో అనేక వందల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. మీరు కూడా చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు చూడండి. మీరు ప్రోగ్రాం అయిపోయాక లాస్ట్న మీరు పోస్ట్ చేసినట్లయితే నేను ఈ వారి యొక్క సమాధానం కల్పిస్తాను. నౌ ఓవర్ టు డాక్టర్ ఎం ఫణిరాజ్ కుమార్ గారు, ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్. వాళ్ళు మాట్లాడుతున్నా కూర్చున్నాను. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ శుభాభినందనలు. నేను డాక్టర్ ఫణిరాజ్ కుమార్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, యాస్టర్ రమేష్ హాస్పిటల్ విజయవాడ, గుంటూరు విభాగాల్లో పనిచేస్తున్నాను. నాకు ఈ సువర్ణ అవకాశాన్ని అందించిన డాక్టర్ సమరం గారికి నా కృతాభినందనలు. ఈరోజు రాబోయే ఒక 30-40 నిమిషాల పాటు మనం క్యాన్సర్కి సంబంధించిన అపోహలు, వాస్తవాల గురించి బ్రీఫ్గా మనం చర్చించుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సార్ చెప్పినట్టుగా మనం తర్వాత వాటిని నివృత్తి చేసుకుందాం. మొదలుగా క్యాన్సర్ ఈజ్ కంటేజియస్, అంటే క్యాన్సర్ ఒక అంటువ్యాధి అనేది ఒక అపోహ. దీనికి నేను చక్కని ఉదాహరణ ఒకటి చెప్తాను. ఒకసారి నేను నా రోజువారీ ఓపీ చూస్తున్నప్పుడు ఒక ఫాదరు, వాళ్ళ సన్ను, వాళ్ళ గ్రాండ్ సన్ను అండ్ ముగ్గురు కలిసి నా ఓపీకి వచ్చారు. వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళ దగ్గర కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి. అది క్యాన్సర్ అని డయాగ్నోసిస్ అయిపోయింది. దానికి సంబంధించిన స్కాన్లు అన్నీ జరిగాయి. వాళ్ళు తర్వాత ఫర్దర్గా ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలన్న అంశంపై నన్ను కలవటానికి వచ్చారు. సరే, నా పక్కన నా పేషెంట్ ఆయన కూర్చున్నారు. తర్వాత వాళ్ళ సన్ను, వాళ్ళ గ్రాండ్ సన్ ఎదురుగా కూర్చున్నారు. ఇట్లా మాట్లాడుతూ నేను రిపోర్ట్స్ అన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు సడన్గా బాబు వాళ్ళ మనవడు వాళ్ళ తాతగారి దగ్గరికి పరిగెత్తుకుని వాళ్ళ తాతగారు ఒళ్ళో కూర్చోడానికి పరిగెడుతుంటే వాళ్ళ నాన్నగారు గట్టిగా పట్టుకుంటున్నాడు. వాళ్ళ తాతగారు ఏమో వద్దు రామాకు, కూర్చో, నాన్న దగ్గర కూర్చో, నా దగ్గరికి రామాకు అంటున్నాడు. నాకు అర్థం కాల. సడన్గా సరే రిపోర్ట్లు చూస్తే ఆపేసి, ఏంటండి ఎందుకు ఆయన మీ మనవడు నీ దగ్గరికి రాకూడదు అన్న.
ఒక్క నిమిషం డాక్టర్ గారు, అరే బాబు మీరిద్దరు ఒకసారి బయటికి వెళ్ళండి అని అన్నారు. అంటే వాళ్ళ అబ్బాయి ఆ మనవడు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు. లేదండి ఇట్లాగా నాకు క్యాన్సర్ అని తెలిసింది ఇట్లా రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి, వచ్చిన దగ్గర నుంచి ఇది పిల్లలకు కూడాను మనవడికి వీళ్ళందరికీ అంటుకుంటుందేమోనని నేను సపరేట్గా ఒక గదిలో ఉంటున్నాను, నేను ఒక బాత్రూమ్ సపరేట్గా వాడుకుంటున్నాను, అన్నం అవన్నీ కూడా నేను వాళ్ళు తినే కంచం నేను వాడట్లేదు, వాళ్ళు నా కంచం వాళ్ళు వాడట్లేదు, ఎవరో వాళ్ళు అలా సపరేట్గా పెట్టుకుంటున్నాము, ఇది జాగ్రత్త అండి, మనవడు కదా చిన్నపిల్లోడు, నేనంటే వయసు అయిపోయానండి అని అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు ఇది ఇట్లా కాదండి, వాళ్ళిద్దరిని కూడా రమ్మనండి లోపలికి అని చెప్పి వాళ్ళిద్దరిని కూడా పిలిచి కూర్చోబెట్టి చెప్పా, క్యాన్సర్ అంటువ్యాధి కాదు, ఆయన వాడుతున్న బాత్రూమ్ మీరు వాడచ్చు, ఆయన ఉండే గదిలో మీరు ఉండొచ్చు, మీ గదిలో ఆయన ఉండొచ్చు, మీరు తినే కంచంలో ఆయన తినొచ్చు, ఆయన తినే కంచంలో మీరు తినొచ్చు, పిల్లాడు నా తాతగారితో ఆడుకోవచ్చు, ఒకరినొకళ్ళు అంటుకోవచ్చు, ఇది ఆ విధంగా సంక్రమించే వ్యాధి కాదు అనేది స్పష్టంగా చెప్పి, ఆ తర్వాత ఏమైందంటే ఆయనకు ఆపరేషన్ అయిన తర్వాత ఒక డ్రైన్ ట్యూబ్ అని పెడతాము, ఒక వాటర్ అలా వచ్చేదానికి, అప్పుడు కూడా వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాము, ఈ వాటర్ మీరు రోజు క్లీన్ చేయాల్సి ఉంటుంది, ఈ వాటర్ టచ్ అవ్వటం వల్ల మీకు క్యాన్సర్ ఏమీ రాదు అనేది చాలా స్పష్టంగా చెప్పాం. ఇది 6 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఇప్పుడు ఆయన ఆపరేషన్ అదంతా అయిపోయి మిగతా ట్రీట్మెంట్ అంతా అయిపోయి హెల్తీగా ఉండి ఆయన మనవడిని ఎత్తుకుంటూ నా ఓపిక వస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది. ఇది క్యాన్సర్ ఈజ్ ఓన్లీ హెరిడిటరీ ప్రాబ్లం, అంటే ఇది అనువంశికంగానే వచ్చేది. నెక్స్ట్ స్లైడ్ కూడా వేయండి. ఇది ఇఫ్ సమ్వన్ ఎఫెక్టెడ్ విత్ క్యాన్సర్ ఇన్ యువర్ ఫ్యామిలీ యూ విల్ ఆల్సో డెఫినెట్లీ గెట్ ఇట్. ఈ రెండింటికి ఒక సంబంధం ఉంది. అంటే క్యాన్సర్ అనువంశికంగానే వస్తుంది అనేది ఒక అపోహ. ఎందుకంటే అనువంశికంగా వచ్చే క్యాన్సర్ పర్సంటేజ్ 5 to 10% మాత్రమే ఉంటుంది. మిగతా 70 to 80% ఆఫ్ ది క్యాన్సర్స్ అన్నీ కూడా మన ఆహారపు అలవాట్లు కానీ, స్మోకింగ్, ఆల్కహాల్ కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, ఒబెసిటీ వల్ల కానీ, వేరే ఇతరతర కారణాలు ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వచ్చేదే ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ ఓకే మన ముందు తరాల వాళ్ళకు ఉందిగా ఉంటేనే వస్తుంది, మిగతా వాళ్ళు ఎవరికి రాదు అనేది పూర్తిగా అపోహ. అట్లాగే రెండో దాంట్లో మన ఇంట్లో ఒకరికి క్యాన్సర్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా మన ఇంట్లో మిగతా వాళ్ళందరికీ కూడా వస్తుంది అనేది కూడా పూర్తిగా అపోహ. అది ఎలా తెలుస్తుంది డాక్టర్ గారు అంటే, యూజువల్గా ఏం చేస్తామంటే, ఇలాగ అనుమానం మీకు ఒకళ్ళ మన ఇంట్లో కుటుంబ సభ్యుని ట్రీట్ చేసిన తర్వాత మీకు ఆ అనుమానం వచ్చినప్పుడు యూజువల్గా వీళ్ళని ఏంటంటే హెరిడిటరీ క్యాన్సర్ క్లినిక్ పంపించి, మా క్లినిక్లో హెరిడిటరీ క్యాన్సర్ క్లినిక్లో మన స్పెషలిస్టులు, జెనెటిక్ కౌన్సిలర్ అందరూ కూర్చొని ఆయనకి వచ్చే రిస్క్ ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, సో ఒకవేళ అనువంశికంగా ఉన్నా కూడా 100% మీకు రావాలని లేదు, కాబట్టి వచ్చే రిస్క్ ఎంత అనేది అసెస్ చేసి, మీకు రిస్క్ ఎక్కువ ఉంది అన్న విషయం తెలిసిన తర్వాత ఆ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్స్ అడ్వైస్ చేస్తాం. ఆ జెనెటిక్ టెస్టింగ్స్ అడ్వైస్ చేసినప్పుడు ఆ జెనెటిక్ టెస్ట్లో పాజిటివ్ వస్తే మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది, కాబట్టి ఈ పద్ధతులు ఫాలో అవ్వాలి, మీకు భవిష్యత్తులో రాకుండా ఉండటానికి ఈ స్క్రీనింగ్ మెథడ్స్ ఫాలో అవ్వాలి, లేదా ఈ ఆపరేషన్ చేయించుకోవాలనేది ప్యూర్గా మనం ఫర్దర్గా కౌన్సిలింగ్ ఇస్తాం. అంతే తప్ప మన ఇంట్లో ఒకరికి వచ్చిందని మనం అందరం కంగారు పడిపోయి అందరికీ క్యాన్సర్ వస్తుందని అపోహ. అలాగే ఇంట్లో అది తాత ముత్తాతల నుంచి వచ్చేదే కానీ ఇది సాధారణంగా రాదు అనుకుంటాం. ఈ రెండు కూడా అపోహలే. నెక్స్ట్, ఇందాక డాక్టర్ సమరం గారు ఆయన చక్కగా వివరించారు. క్యాన్సర్ మీన్స్ డెత్ సెంటెన్స్, అంటే ఇక ఇది ఒక మరణ శాసనమే, ఇంకా వచ్చిన వాళ్ళు బతకరు, ఇది పూర్తిగా అపోహ. ఎందుకంటే దీనిలో ఒక 2 విషయాలు ఉంటాయి. ఒకటి, మనం ఏంటంటే సారు వివరించినట్టుగా ఎర్లీ స్టేజెస్లోనే మనం క్యాన్సర్ డయాగ్నోసిస్ చేసి పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే వాళ్ళు నార్మల్ లైఫ్ అందరూ ఎలా జీవిస్తున్నారో నార్మల్గా వాళ్ళు జీవించగలుగుతారు, అందులో ఏమీ ఇబ్బంది ఉండదు. తర్వాత సరే ఎర్లీగా డయాగ్నోస్ చేయటం ఎట్లాగా డాక్టర్ గారు అనేదే మన సందేహం ఇక్కడ. ఎలాగంటే రెగ్యులర్గా స్క్రీనింగ్స్ చేయించుకుంటాం ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు స్క్రీనింగ్ ప్యాకేజెస్ అవన్నీ వచ్చిన తర్వాత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజెస్ కూడా ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆసుపత్రిలోను ప్రైవేట్ ఆసుపత్రిలోనూ
అవైలబిలిటీ ఉంది కాబట్టి రెగ్యులర్గా స్క్రీనింగ్స్ చేయించుకుంటాం. దాని ద్వారా ఎర్లీ స్టేజెస్లో మనం క్యాన్సర్ని కనుగొనవచ్చు. ఒకటి. రెండో విషయం, ఏదైనా సిమ్టమ్, ఏదైనా అనారోగ్యం మనం 2 నుంచి 3-4 వారాల పాటు మందులు తీసుకుంటున్న పర్సిస్టెంట్గా మన ఇబ్బంది పెడుతుంది అంటే డెఫినెట్గా దానికి త్వరగా మనం దాన్ని పూర్తిగా వ్యాధి నిర్ధారణ చేసినట్లయితే మనకి క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో కనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ చేయడం ద్వారా నార్మల్ లైఫ్లో వాళ్ళు నార్మల్గా జీవించవచ్చు, మిగతా సాధారణ ప్రజలు ఎలా జీవిస్తున్నారో అలాగా. సో కాబట్టి అలాగే రెండో విషయం, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో తెలిస్తే అట్లా ఏంటి డాక్టర్ ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు. ఈవెన్ అడ్వాన్స్డ్ స్టేజ్లో కూడా ఇప్పుడు పాత రోజుల్లో అయితే ఇక 6 నెలల కంటే బతకరు, సంవత్సరం కంటే బతకరు, ఇలాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు విత్ ది అడ్వాన్సెస్ సర్జరీస్లో కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, రేడియోథెరపీ ఇలాంటి నావల్ ట్రీట్మెంట్స్ అన్నీ వస్తున్న తరుణంలో అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు నేను ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. నాకు ఒక అరౌండ్ 60 ఇయర్స్ జెంటిల్మెన్ ఆయనకి మలద్వారంలో క్యాన్సరు. మొదటిసారిగా మేము డయాగ్నోసిస్ చేసినప్పుడే మలద్వారంలో క్యాన్సర్తో పాటు లివర్లో కూడా స్ప్రెడ్ ఉంది. సో దానికి మేము కీమోథెరపీ, రేడియేషన్ మలద్వారానికి ఇచ్చి కీమోథెరపీ ఇచ్చి మలద్వారానికి ఆపరేషన్ చేసి తర్వాత ఈ లివర్లో ఉన్న ప్రాబ్లం కూడా తర్వాత ఆపరేషన్ చేశాము. తర్వాత దాదాపుగా ఇప్పటికీ 8 సంవత్సరాలుగా ఆయన సాధారణ జీవితం, ఆయన బట్టల వ్యాపారం చేస్తారు. ఇప్పుడు కూడా నార్మల్గా ఆయన జీవితాన్ని ఆయన కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈజ్ వెరీ హెల్దీ టిల్ డేట్. అలాగే ఇంకొక పేషెంట్, ఒక యంగ్ పేషెంట్, ఆయన తనకి కోలాన్లో క్యాన్సర్తో పాటు అది పెరిటోనియల్ స్ప్రెడ్ ఉండటంతో అది యూజువల్గా మనం స్టేజ్ 4 క్యాన్సర్గా పరిగణిస్తాం. ఆ పేషెంట్కి మేము ఇనిషియల్గా కొంత కీమోథెరపీ ఇచ్చి రెస్పాన్స్ చూసి ఆ తర్వాత ఆపరేషన్ చేసి కోలాన్తో పాటు లోపల ఉన్న పెరిటోనియల్ డిసీజ్ అంటే మన పొట్ట లోపల ఉండే తోలు లైనింగ్ అనమాట, ఆ లైనింగ్ని మొత్తాన్ని తీసేసి దాంతో పాటు లోపల హైపెక్ అంటే హైపర్థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అని అంటాము. అది కీమోథెరపీని హీటెడ్ సొల్యూషన్లో మిక్స్ చేసి పొట్టలో ఇచ్చి దానికి ఆపరేషన్తో పాటు చేసిన తర్వాత అతను ఇప్పటికి దగ్గరగా 8 సంవత్సరాలు అయిపోయింది. ఈజ్ నార్మల్గా జీవిస్తున్నాడు. తను ఈజ్ ఏ సాఫ్ట్వేర్ జాబ్, ఈజ్ వర్కింగ్ ఇన్ దుబాయ్. ఈజ్ వెరీ గుడ్ అండ్ ఈ గాట్ మ్యారీడ్. అతనికి పెళ్ళి అయ్యింది, పిల్లలు కూడా ఉన్నారు. అది ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు అయిపోయింది ఆయన కూడా. సో ఇలాంటివి సైన్స్లో అడ్వాన్సెస్ వస్తున్న తరుణంలో అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కూడా దే ఆర్ లివింగ్ ఫర్ ఎ లాంగ్ టైం. క్యాన్సర్ ఎఫెక్ట్స్ ఓన్లీ ఎల్డర్లీ పీపుల్. ఇప్పుడు అది చాలామందికి ఉండే ఒక సాధారణమైన అపోహ, వయసు అయిన వాళ్ళకే వచ్చే ఇది క్యాన్సర్ అని. మారుతున్న ఆహారపు అలవాట్ల దృష్ట్యా, మారుతున్న పర్యావరణం దృష్ట్యా, మనం హ్యాబిట్స్, మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ వీటన్నిటిని పరిగణలో తీసుకుంటే ఇప్పుడు ఆఫ్ లేట్ మేము క్యాన్సర్స్ ఎక్కువగా యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా ఈ క్యాన్సర్స్ని బాగా డిటెక్ట్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి ఏజ్ అనేది ఏ ఫ్యాక్టరే కాదు, ఏ ఏజ్లోనైనా క్యాన్సర్ రావచ్చు. తర్వాత హెయిర్ డైస్, డియోడ్రెంట్స్, యూజింగ్ సెల్ ఫోన్స్ కాజెస్ క్యాన్సర్. ఇప్పుడు వరకు జరిగిన సైంటిఫిక్ రీసెర్చ్ని బేస్ చేసుకుని వీటి వల్ల క్యాన్సర్ రాదు అనేది తెలిసింది. కానీ ఇంకా ఫర్దర్గా రీసెర్చ్ జరుగుతూ ఉంది, వెదర్ దే విల్ రియల్లీ కాజ్ క్యాన్సర్ ఆర్ నాట్. ఇప్పుడు వరకు జరిగిన రీసెర్చ్లో వీటి వల్ల ఎటువంటి క్యాన్సర్ వచ్చిన దాఖలు లేవు. కాకపోతే ఏంటంటే సెల్ ఫోన్ పర్సిస్టెంట్గా యూజ్ చేయటం వల్ల, లాంగ్ అవర్స్ యూజ్ చేయటం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోవటం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇండైరెక్ట్లీ కాజ్ ఒబిసిటీ వల్ల ఒబిసిటీ రిలేటెడ్గా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే సెల్ ఫోన్ అధికంగా యూజ్ చేయటం వల్ల మానసిక ఒత్తిళ్ళు ఇవన్నీ కలగడంతో పాటు ఇది కూడా ఒక పార్ట్ అనమాట. అంటే ఇండైరెక్ట్గా మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటూ దాని ద్వారా వచ్చే ఊబకాయం ద్వారా వచ్చే క్యాన్సర్స్. సో కాబట్టి సాధ్యమైనంత వరకు అధికంగా లాంగ్ అవర్స్ సెల్ ఫోన్ యూజ్ చేయటం అవాయిడ్ చేయటం మంచిది.
నెక్స్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్. అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏమేమి ఉంటాయి డాక్టర్ గారు అంటే సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సమ్ లేటెస్ట్ ఇమ్యూనోథెరపీ, ఇవన్నీ కలిపి ఉంటాయి ఇన్ జనరల్గా కన్వెన్షనల్గా. సో పాత రోజులకి ఇప్పటికి సర్జరీలో వచ్చిన అడ్వాన్సెస్ ఏంటంటే లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆపరేషన్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ వచ్చిన తర్వాత బాడీలో కట్టు తక్కువగా ఉంటుంది. ఇమీడియట్గా మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఒక 20 year old పాపకి సమ్ హిమటలాజికల్ ప్రాబ్లం ఉండి ఆ పిల్లకి స్ప్లీన్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఆ స్ప్లీన్ రిమూవ్ చేయడం తను డిగ్రీ ఏదో చదువుతుంది, ఎగ్జామ్స్ ఉన్నాయని తనకి అంతా చెప్పింది డిస్క్రిప్షను. మేము లాప్రోస్కోపీ ద్వారా ఆ స్ప్లీనెక్టమీ అంటే స్ప్లీన్ రిమూవల్ సర్జరీ చేశాము. సెకండ్ డే డిశ్చార్జ్ అయిపోయింది. థర్డ్ డే షీ ఈజ్ ఇన్ ద కాలేజ్. థర్డ్ డే నుంచి తన కాలేజ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయింది. సో పెయిన్ అదంతా ఏమీ లేదు, కట్ ఏమీ లేదు. షీస్ కాస్మెటికల్గా కూడా చక్కగా ఉంది. షీ ఫీల్స్ వెరీ హ్యాపీ, షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో కాబట్టి ఏంటంటే వస్తున్న అడ్వాన్సెస్ వల్ల పెయిన్ అనేది చాలా తక్కువ అనమాట. సో అట్లాగే కీమోథెరపీలో కూడా ఏంటంటే పాత రోజుల్లో ఇప్పుడు కూడాను ఒకే ఒక భయం ఏంటంటే కీమోథెరపీ అంటే ఏంటి డాక్టర్ గారు అంటే ఇంజెక్షన్స్, క్యాన్సర్కి రిలేటెడ్గా మనం ఇచ్చే ఇంజెక్షన్స్. మామూలుగా మనకు జ్వరం వస్తే పారాసిటమాల్ ఇంజెక్షన్ ఎలా ఇస్తాము, క్యాన్సర్కి అట్లాగే మనం క్యాన్సర్ రిలేటెడ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. అది మనం సాధారణంగా మనం ఏంటంటే మన రక్తనాళాలు అవి నరాలు అంటాం, మనం సాధారణంగా బ్లడ్లోకి ఇస్తూ ఉంటాం. ఇది ఏంటంటే రిపీటెడ్గా మనం ఇస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే చేతులు నొప్పులు, ఆ నరాలన్నీ బాగా వాచిపోయి నొప్పులు రావటం, అది దాన్ని చాలాసార్లు పేషెంట్స్ ఆ భయంతో చెప్తూ ఉంటారు. మళ్ళీ అమ్మ మీకు నెక్స్ట్ సైకిల్ 2 వారాల తర్వాత రావాలంటే భయపడతా ఉంటారు. నొప్పికి మళ్ళీ పొడుస్తారా మనకి అది ఇదని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటంటే కీమోపోర్ట్స్ అవన్నీ వచ్చాయి. కీమోపోర్ట్ అంటే ఏంటి డాక్టర్ గారు అంటే కీమోపోర్ట్ అనేది మనం పెడతాం ఒక ప్లేస్, దాంట్లో ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఇచ్చేదానికి. సో అది పర్మనెంట్గా మనం ప్లేస్ చేస్తాం. కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు కూడా ఉండొచ్చు మన బాడీలో. ఏమవుతుందంటే ఇంక అక్కడి నుంచి కీమోథెరపీ అంతా అందులోనే ఇస్తారు. ఇంక ఈవిడికి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా గుచ్చే ఇది ఏమి ఉండదు ఇంకా. సో ఏంటంటే ఇంకా పెయిన్ వెళ్తే వాళ్ళు పొడుస్తారా అన్న భయం ఉండదు ఆవిడకి. ధైర్యంగా వెళ్ళిపోతారు. అది ఎన్ని రోజులైనా ఉండొచ్చు. అది ఏదన్నా కాంప్లికేషన్స్ వస్తే తీసేస్తాం, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు తెలిసిన నా పేషెంట్లు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కీమోపోర్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాగా అంటే వాళ్ళకి లాంగ్ టర్మ్తో ట్రీట్మెంట్ అవసరమయ్యి కంటిన్యూ అయినాడు. సో కాబట్టి ఆ విధంగా కీమోథెరపీ రిలేటెడ్ పెయిన్ కూడా చాలా తగ్గిపోతుంది అడ్వాన్సెస్ వల్ల. మూడో ట్రీట్మెంట్ రేడియోథెరపీ. రేడియేషన్ అంటే ఇప్పుడు ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా కరెంట్ ఇస్తే ఎట్లా అవుతుంది, దానివల్ల ఇదంతా ఎఫెక్ట్ అవుతుందని. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన టెక్నాలజీస్ రేడియోథెరపీలో ఐఎంఆర్టీ అంటే ఇంటెన్సిటీ మాడ్యులేట్ రేడియోథెరపీ, ఐజీఆర్టీ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ, ఆల్ దిస్ ఇవన్నీ ఏంటంటే ఈ థెరపీస్ వచ్చిన తర్వాత మెయిన్ ఫోకస్ అంతా ఏమైతే ఇంతకుముందు ఉండే ఫోకస్ ఏంటంటే ట్రీట్మెంట్ ఆ క్యాన్సర్ గడ్డకతో పాటు ఆ పక్కన కూడా ఎక్కువ డోసు వెళ్తూ ఉండటం వల్ల పక్క ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవటం వల్ల పెయిన్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే బాగా ప్రిసైజ్డ్గా మనం ఎక్కడ కరెక్ట్గా రేడియేషన్ ఇవ్వాలి, ఆ ఏరియాకి మాత్రమే రేడియేషన్ ఇచ్చే టెక్నిక్స్ రావటం వల్ల సరౌండింగ్ టిష్యూస్కి ఎఫెక్ట్స్ తగ్గటం వల్ల కాంప్లికేషన్స్, పెయిన్ ఇవన్నీ కూడా బాగా తగ్గాయి. సో కాబట్టి కొన్ని ఇంకొంత టైం అయిన తర్వాత క్యాన్సర్ మే నాట్ బి మోర్ బి పెయిన్ఫుల్ ట్రీట్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్. ఓకే, ఇది బయాప్సీ ఆర్ సర్జరీ విల్ కాజ్ క్యాన్సర్ టు స్ప్రెడ్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. ఒకరోజు నర్సింగ్ స్టూడెంట్స్కి నేను క్యాన్సర్ ఎడ్యుకేషన్ చేస్తున్నప్పుడు ఒక సిస్టర్ లేచి ఇదే పాయింట్ డిస్కస్, నేను ఇలా స్లైడ్ పెట్టిన తర్వాత తను లేచి ఎప్పుడు డిస్కస్ చేయటం మొదలుపెట్టింది నేను చెప్పకముందే. సో వాళ్ళ గ్రాండ్ మదర్కో ఎవరికో ఆవిడికి ఉండేది, కత్తి పెడితే నీడిల్ పెడితే క్యాన్సర్ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనే అపోహ ఆవిడికి అన్నది. సో అది ఆవిడికి ఉన్న అపోహ. ఆవిడకి క్యాన్సర్ గెడ్డ ఉన్న విషయం కూడా ఆవిడకి తెలుసు, అది క్యాన్సర్ అన్న విషయం కూడా తెలుసు, ఎందుకంటే రోజు చూస్తూ ఉంది. ఆ విషయాన్ని తెలియనిలా చాలా రోజులు అయిపోయింది. ఒకరోజు
చీంకారుతుంది, ఇదంతా అవుతుంది, బాగా ఇబ్బంది పడుతుంది, వాసన వస్తుంది, జ్వరం ఎన్ని వస్తుంది అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి చెకప్ చేయించారు. తిను కూడా కంపెనీ చేసింది. అట్లా వెళ్ళి చూసినప్పుడు ఇట్లాగా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, ఇదంతా పుండు పడిపోయింది, ఇదంతా ఏంటి అని స్కాన్ చేశారు. స్కాన్ చేస్తే బాడీలో 2-3 చోట్ల స్ప్రెడ్ అయ్యి ఉంది, అడ్వాన్స్ స్టేజ్, పెద్దగా చేయడానికి ఏం లేదు అని చెప్పి కొంత ఏవో ట్యాబ్లెట్స్ కొంచెం ట్రీట్మెంట్ అది ఇచ్చి పంపించారు. వచ్చిన తర్వాత వీళ్ళంతా కూర్చుని, ఏమ్మా అన్నీ చూస్తావు, చెప్పాల్సింది కదా, ఇంత దాకా ఎందుకు తీసుకొచ్చావు అంటే, లేదురా ఇట్లాంటి గెడ్డ ఉంటే దీనికి ఆపరేషన్ చేసి కత్తి పెడతారు, కత్తి పెట్టంగానే మొత్తం ఒళ్ళంతా వెళ్ళిపోద్ది అన్న భయం అది ఎప్పటి నుంచో ఉంది, అందుకని చెప్పి అలాగే తగ్గిపోద్దులే అని రోజు ఆయిల్ రాసుకుంటున్నాను, తగ్గిపోద్ది అని చెప్పి అన్నాను అని చెప్పిందంట ఆ నర్సింగ్ స్టూడెంట్కి. తను కూడా చాలా ఫీల్ అయింది. అప్పుడు తనే మిగతా నర్సింగ్ స్టూడెంట్స్కి చెప్పింది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ లెసన్ అది ఫర్ ది స్టూడెంట్స్. సో అట్లాగా బయాప్సీ చేస్తే, బయాప్సీ లేకుండా మనం క్యాన్సర్ డయాగ్నోసిస్ చేయలేము. టిష్యూని టెస్ట్కి పంపించకుండా ఏ క్యాన్సరు, అది ఎలాంటి క్యాన్సరు, దాని బిహేవియర్ ఏంటిది అనేది మనకు తెలియదు. సో ప్రాపర్గా బయాప్సీ చేయాలి. అలాగే ఆపరేషన్ కూడా స్పెషలిస్ట్ ఇన్ ది ఆపరేషన్, క్యాన్సర్ సర్జరీలో అనుభవం ఉన్న వాళ్ళ ద్వారా ఆపరేషన్ చేసినప్పుడు మీకున్న ఏదైతే ఇట్లా స్ప్రెడ్ అవుద్దో అలా కాకుండా ప్రాపర్గా ఆపరేషన్ చేయటం ద్వారా అది ఇలాంటి స్ప్రెడ్ అలాంటిది ఏమీ ఉండదు. సో ఇది 2 కూడా అపోహలే, బయాప్సీ చేయటం ద్వారా కానీ ఆపరేషన్ ద్వారా కానీ స్ప్రెడ్ అవుతుందనేది. పేషెంట్స్ హూ ఆర్ ట్రీటెడ్ ఫర్ క్యాన్సర్ కాంట్ పార్టిసిపేట్ ఇన్ దేర్ నార్మల్ యాక్టివిటీస్. ఇది చాలా ట్రీట్మెంటు అన్ని ఆపరేషన్లు కానీ, కీమోథెరపీలు కానీ, రేడియోథెరపీలు కానీ అన్నీ అయిపోయిన తర్వాత, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పేషెంట్స్ వచ్చి మా ఓపీలో కూర్చున్నప్పుడు అడిగేది, డాక్టర్ గారు నేను ఇది చేయొచ్చా, డాక్టర్ గారు అది చేయొచ్చా. డాక్టర్ గారు 3 ఉంటాయి ఇందులో. ఒకటి ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్, వాళ్ళు ఇంతకుముందు ఏదో జాబ్ చేస్తూ ఉంటారు, ఆ జాబ్లోకి వెళ్ళిపోవాలి. 2 సోషల్ లైఫ్, అంటే వాళ్ళ రిలేటివ్స్లో ఫంక్షన్స్ జరగని, ఏదన్నా సోషల్ గ్యాదరింగ్స్ అంటే ఫంక్షన్స్ కానీ ఏదో ఒకటి సామాజిక కార్యక్రమాలు కానీ 2. తర్వాత పర్సనల్ లైఫ్. ఇట్లాగా ఈ 3 విషయాలు సాధారణంగా డిస్కస్ చేస్తారు, చేయొచ్చా అని. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, ఎవ్రీ టైమ్, అన్లెస్ ఏదన్నా స్పెసిఫిక్ ఇండికేషన్ ఉంటే తప్ప, we always encourage them to go back to their work as early as possible. One is deviation, one is it is a physical activity, so they will resume into their activity. చాలా ఇంపార్టెంట్. ఇంత ట్రీట్మెంట్ మనం చేసేది ఎందుకు? దే హ్యావ్ టు గో బ్యాక్ టు నార్మల్ లైఫ్. వాళ్ళు నార్మల్ లైఫ్కి వెళ్ళటానికే కదా మనం ఇంత చేసేది. ఆల్వేస్, ఎప్పుడు, ప్రతిసారి కూడా అందరు పేషెంట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తాం, వెళ్ళండి మీ జాబు. ఏదన్నా మేము సర్జరీ చేయటం వల్ల ఏదన్నా చిన్న లిమిటేషన్స్ ఉండి వాళ్ళు ఇంతకు ముందు చేస్తున్న జాబ్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే ఎలాంటి జాబ్ చేస్తే మంచిది అనేది కూడా యూజువల్గా రికమెండ్ చేస్తాం. ఇంతకుముందు ఈ జాబ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీకున్న స్ట్రెస్ దీనివల్ల ఈ జాబ్కి మారండి, దీనికి అప్లై చేయండి. మీరు రెగ్యులర్గా ఫాలో అప్ అవుతూ ఉంటాం. జాబ్లోకి నా పేషెంట్స్ ఎవరు వచ్చి ఓపీలోకి వచ్చినా ఫస్ట్ క్వశ్చన్ అది అడుగుతున్నా, వర్క్ వెళ్తారా లేదా. ఫస్ట్ రాగానే, వెళ్ళలేదు డాక్టర్ గారు, ఇంకొన్ని రోజులు, ఇంకా నెక్స్ట్ టైం గాన నువ్వు వర్క్లోకి వెళ్తేనే నా ఓపిక రా అని చెప్తా. ఎందుకు అంటే వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. ఎన్నో చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి రకరకాలుగా. వెళ్తే కొలీగ్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, లేకపోతే రకరకాలండి. ఏది భయపడొద్దు, ధైర్యంగా వెళ్ళండి, మీరు ముందుకు వెళ్ళండి. యూ హ్యావ్ టు ఈల్డ్ యువర్ నార్మల్ లైఫ్ అనేది బాగా ఇన్సిస్ట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం యూజువల్గా. సో అది ఒకటి. తర్వాత పర్సనల్ లైఫ్లో కూడా ఇట్ ఈస్ నథింగ్. ఏది కూడా మీ ఇంతకుముందు ఎలా ఉన్నారో భార్యాభర్తలు కానీ పిల్లలతో కానీ అంతా కూడా నార్మల్గా కంటిన్యూ చేసేయండి. దీనికి దానికి ఏం సంబంధం లేదు. రెజ్యూమ్ యువర్ నార్మల్ లైఫ్. ఏమన్నా ఫంక్షన్స్కి అటెండ్ అవుతుంది, ఏమన్నా ఇట్లాంటి ఏమన్నా చిన్న మార్పులు చేర్పులు, కాస్మెటిక్గా ఏమైనా ఇబ్బంది ఉందా, దానికి కావాల్సిన రెమెడీస్ ఏంటో చెప్పి పంపిస్తాం. సో అవర్ ఎయిమ్ ఈజ్ టు గివ్ దెమ్ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ ట్రీటింగ్ ఫర్ ది క్యాన్సర్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు చాలా చక్కగా అందరికీ ఉండేటి అనుమానాలని పట్టాపంచలు చేస్తూ మాట్లాడు. క్యాన్సర్ గురించి ఆ క్యాన్సర్ ఎంత నష్టం చేస్తుందో అపోహలు అంత నష్టం చేస్తుంది. అది విచిత్రంగా తెలుసుకోవాల్సింది. అయితే అపోహలు పోస్తే క్యాన్సర్ చేసే నష్టం లేకుండా పోతుంది. క్యాన్సర్ వల్ల నష్టాలు ఎందుకు జరుగుతున్నాయంటే మన అపోహల వల్లే. 3/4 నష్టం అంతా మన అపోహలు దాంట్లో పాడు చేసుకుంటున్నాం. సగం వైద్యం చేయించుకుంటాడు, వెంటనే మధ్యలో ఇంకో దానికి వెళ్ళిపోతుంటాడు.
లేకపోతే అసలు చేయించుకోడు. అసలు క్యాన్సర్ చెప్పగానే ఇంకేదో ఒక మూలికా విద్యను వెళ్ళిపోతారు. అక్కడ ఎవడో వాడు ఇచ్చాడు, వాడికి ఇస్తున్నాడు, పోతున్నామని. ఇలాంటి పనికిరాని వైద్యాలతో, మూఢనమ్మకాలతో బతుకులు నాశనం చేసుకున్నారు. ఇవాళ డాక్టర్ గారి ఫణి రాజకుమార్ గారి యొక్క స్పీచ్ కంటి తెరుపు, కళ్ళని తెరవడం జరిగింది. డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్, చాలా బాగుంది. ఇది ఎవరు ఫేస్బుక్లో మొత్తం ఎవరు క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు ఫేస్బుక్లో. అంచేత ఫేస్బుక్లో ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రశ్న ఉంటే చెప్పగలండి. ఎవరికైనా ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. ఎవరికి లేకపోతే మరి ఈ కార్యక్రమం ముగిద్దాం. వాళ్ళు వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.